అందరికీ నమస్తే అండి. గోల్డ్ మీద అవగాహన కల్పిస్తూ అవేర్నెస్ తీసుకొస్తూ చాలా వరకు కూడా మధ్యతరగతి వాళ్ళు కూడా గోల్డ్ కళని సాకారం చేసుకునేటువంటి విధంగా నేనైతే మన పేజ్లో చాలా వీడియోస్ అయితే ఈ మధ్యకాలంలో ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ ఉన్నాను. నేను చెప్పేటువంటి విశేషాలతో పాటుగా చూపించే కలెక్షన్ని కూడా చూసి చాలామంది మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. అయితే ఎక్కువ మంది నన్ను పర్సనల్గా అడిగినటువంటి ప్రశ్న, లైట్ వెయిట్లో ఏదైనా జ్యువెలరీ ఉంటే కనుక చూపించండి సంతోషి అంటే. అందరూ పెద్ద పెద్ద హారాలు వంటివి కొనుక్కోలేకపోవచ్చు. 1 గ్రాము 2 గ్రాములు 3 గ్రాముల్లో కూడా బంగారం వంటి నెక్లెస్లు వేసుకునే అవకాశం ఉందా, అటువంటి షాప్స్ అనేవి ఉంటాయా అని చాలామందికి సందేహం ఉంటుంది. ఇలా నేను చాలా షాప్స్ అయితే సర్చ్ చేశానండి రీసెంట్గా. సో మా నేబర్ అనమాట, తను జాబ్ వచ్చిన తర్వాత ఒక 2 months శాలరీతో మదర్స్ డే గిఫ్ట్గా వాళ్ళ మదర్కి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా అనుకుంది. అండ్ తనకి కూడా చిన్న చిన్న బీడ్స్ కలెక్షన్లో కావచ్చు, పెద్ద పెద్దవి కొనలేను బట్ చిన్నవి ఏదైనా కొనుక్కోవాలని ఉందక్క అని చెప్పి అడిగినప్పుడు నేను ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నటువంటి షాప్ అయితే పన్నా జ్యువెలర్స్ అండి. ఇది సికింద్రాబాద్లో MG రోడ్లో ఉంటుంది. మెట్రోలో వెళ్లే వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ వాసులు అయితే మాత్రము చక్కగా మీరు ప్యారడైజ్ స్టాప్ దగ్గర దిగిపోయారు అంటే ప్యారడైజ్ బిర్యానీ పాయింట్ ఉంటుంది కదా షాపు, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుందండి. అసలు ఇక్కడ మీరు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి, అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. నాకు ఆశ్చర్యం అనిపించినటువంటి విషయం ఏంటంటే 1.5 గ్రామ్ నుంచి కూడా బీడ్స్ కలెక్షన్తో బంగారంతో కూడినటువంటి నెక్లెస్లు మనం సొంతం చేసుకోవడం చాలా బాగా అనిపించింది. పెద్ద పెద్ద గోల్డ్ చోకర్స్ కూడా మీకు 15 గ్రాములు 10 గ్రాములు అంటే తులంలోనే ఇంత పెద్ద పెద్ద బీడ్స్ కలెక్షన్ వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి గోల్డ్లో కావాల్సినటువంటి నెక్లెస్లు కావచ్చు, హారాలైనా లేకపోతే బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, గోల్డ్ అండ్ డైమండ్కి సంబంధించి మెయిన్లీ బీడ్స్ కలెక్షన్కి సంబంధించి చిన్న చిన్న గ్రామ్స్లో కూడా బంగారంతో కూడుకొని చక్కని డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉండడం నాకు చాలా బాగా అనిపించిందండి. సో తను మా సిస్టర్ షాపింగ్ చేసుకునే లోపల నేను పర్మిషన్ అడిగి, మీ అందరికీ తెలిసిందే జనరల్గా మనం కమర్షియల్ అయితే తప్ప నార్మల్గా గోల్డ్ షాప్స్లో డైమండ్ షాప్స్లో వీడియోస్ తీసుకుంటాము అంటే ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వరు. సో తను షాపింగ్ చేసుకునే లోపల నేను రిక్వెస్ట్ చేసినప్పుడు మనకు పర్మిషన్ ఇచ్చారు. చక్కగా మొత్తం అన్నీ కూడా నేను ఒక 3 వీడియోస్ కింద అయితే ప్రజెంట్ చేస్తాను. ఈ వీడియోస్ అయితే ఎవరైతే తక్కువలో గోల్డ్ కొనుక్కోవాలనుకుంటారో, అంటే ఒక 10 గ్రామ్స్, 1 తులము, 2 తులాల్లో మాకు హెవీగా బ్రైడల్ సెట్స్ కావచ్చు, డిగ్నిఫైడ్గా అన్ని ఏజ్ గ్రూప్స్కి సెట్ అయ్యేటువంటి కలెక్షన్ కావచ్చు ఉంటే బాగుండు అనుకున్నా, లేదా ఇప్పుడు ట్రెండింగ్ కదా బీడ్స్ కలెక్షన్ అనేది, ఆల్ వెరైటీ ఆఫ్ బీడ్స్ అనేవి ట్రెండింగ్ కదా ఇప్పుడు, అలా కావాలి అనుకున్నా కూడా నేను ఈ ప్రజెంట్ చేసేటువంటి 2-3 వీడియోలు అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. మీకు ఎవరికైనా నచ్చినా కూడా, అందుకే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా నేను తీసుకున్నాను. చక్కగా ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పంపించవచ్చు. దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఆ రోజు గోల్డ్ ప్రైస్ ప్రకారం కావచ్చు, లేదా మన శారీ కావచ్చు, మన డ్రెస్ అయినా, మన లెహెంగాస్ అయినా వాటికి తగ్గట్టుగా బీడ్స్ అనేవి చూసుకొని కస్టమైజేషన్ అనేవి డిజైన్స్ ఏమున్నాయి, ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళ సజెషన్ కావచ్చు. మీ దగ్గర ప్లాన్స్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర తక్కువ గ్రామ్స్లో అంటే 3-4 గ్రామ్స్లో కూడా మనం చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా సెమీ ప్రీషియస్ బీడ్స్ అనమాట, ప్రీషియస్ కాదు, సెమీ ప్రీషియస్ బీడ్స్. ఎవ్వరు ఎక్కడున్నా కూడా ఇంట్లోంచే షాపింగ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ పన్నా PJ జ్యువెలర్స్కి అయితే అందుబాటులో ఉంది. అండ్ వీళ్ళ వెబ్సైట్ కూడా ఉందండి. డీటెయిల్స్ అన్నీ కూడా నేను పైన మెన్షన్ చేస్తున్నాను చూడండి, ఒక డిస్క్రిప్షన్ లాగా డీటెయిల్స్ మొత్తం ఇస్తాను. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళారంటే ప్రైజెస్తో సహా, ఈవెన్ మనం షాప్కి వచ్చిన తర్వాత కూడా, లేదంటే మనం ఇలా వీడియోలో చూస్తున్నంతసేపు కూడా ఇందులో ఏ బీడ్స్ వాడారు, ఆ బీడ్స్ వెయిట్ ఎంత ఉంది, ఎన్ని క్యారెట్స్ ఉంది, ఇందులో బంగారం అనేది ఎంత ఉంది, ట్యాగ్ వాల్యూ అనేది ఎంత ఉంది, ప్రతిదీ కూడా క్లియర్ కట్గా అక్కడ మెన్షన్ చేయడం అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. మనకింత హెవీగా అనిపిస్తున్నా దీన్ని 2-3 లైన్స్ కింద మార్చుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అంత కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇది నవరత్నాలకు సంబంధించినటువంటి లేటెస్ట్, ఇప్పుడు లోటస్ పర్ల్స్ అని వస్తున్నాయి కదా, దానికి సంబంధించినటువంటి రైస్ బీడ్స్తో చేసిందండి, నవరత్నాలకు సంబంధించింది. ఎంత తక్కువ గ్రామ్స్లో అవైలబిలిటీలో ఉందో, అందుకే ప్రతిదీ నేను వేసుకొని కూడా చూశాను, మీకు ఒక లుక్ అనేది ఐడియా వస్తుందని చెప్పి. మన పేజ్లో కావచ్చు, మన ఛానల్లో కావచ్చు, నేను అందించినటువంటి గోల్డ్ అవేర్నెస్ వీడియోస్లో ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్న వీడియోస్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి డిజైన్స్ అయినా ప్రతి ఒక్కరూ కొనుక్కోగలిగేటువంటి రేంజ్లో ఎప్పుడైతే మనం అందిస్తామో అది మనసుకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. అనుకోకుండా తనతో పాటు నేను వెళ్ళినప్పుడు ఇక్కడ చూసిన కలెక్షన్ బెస్ట్ వీడియోగా అనిపించింది. అందుకే ప్రతిదీ కూడా షూట్ చేసి మీకోసం నేను ప్రజెంట్ చేయడం జరిగిందనమాట.
అండ్ ఇప్పుడు ఒకే మొత్తంలో కొనలేము అనుకునే వాళ్ళ కోసం ఇక్కడ కూడా స్కీమ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయండి. సో 11 months స్కీమ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ పన్నా జ్యువెలర్స్లో పీజేఈలో 10,000 నుంచి స్టార్టింగ్ అనమాట స్కీమ్ అనేది. మనం 11 months కడతాము. 12th monthలో నో మేకింగ్ నో వేస్టేజ్, అంటే జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో ఓన్లీ గోల్డ్ వరకు మాత్రమే. అంటే ఇందులో బీడ్స్ ఏమన్నా ఉండి మనం సెలెక్ట్ చేసుకోవాలంటే బీడ్స్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా పడుతుందన్నమాట. అండ్ డైమండ్స్కి కూడా వర్తించదు. ఓన్లీ గోల్డ్ మీద మనం జ్యువెలరీని సొంతం చేసుకోవచ్చు. బట్ స్టార్టింగ్ అనేది 10,000 అనమాట. సో వీళ్ళ దగ్గర ఆ స్కీమ్ కూడా అందుబాటులో ఉందండి. ప్రపంచం నలుమూలల్లో మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూసినా, ఎక్కడ మీరున్నా కూడా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి షాపింగ్ చేసుకొని నచ్చినటువంటిది కస్టమైజ్ చేయించుకొని నచ్చినట్టుగా హ్యాపీగా ఫ్రీ డెలివరీతో మీరు ఇంటికి జ్యువెలరీ తెప్పించేసుకోవచ్చు అనమాట. అంత చక్కనైనటువంటి డెలివరీ ఫెసిలిటీస్ని కూడా అందిస్తోంది పన్నా జ్యువెలర్స్. సపోజ్ మీరు ఇక్కడ గమనిస్తే కనుక, అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే సందేహం ఉంటుంది. ఇప్పుడు ఈ వైట్ అండ్ గ్రీన్ బీడ్స్కి సంబంధించినటువంటిదే మీరు చూస్తే దీని మీద ఉండేటువంటి గోల్డ్ తీసుకుంటే 15.4 వరకు ఇందులో యూజ్ చేసినటువంటి గోల్డ్ ఉంది. ఆ రోజు కాస్ట్ ప్రకారం అది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకా బీడ్స్ వరకు తీసుకుంటే 447.25 క్యారెట్స్ వరకు కూడా ఇందులో ఉండేటువంటి బీడ్స్, పర్ల్స్ ఇలా అంటే క్యారెట్ వైజ్ ఉంటుందండి. ఒక క్యారెట్ కాస్ట్ మనం అందులో ఏ బీడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో దాంది ఆ ప్రైస్ ఎంత ఉందో, అండ్ మొత్తం ఆ నెక్లెస్లో ఎన్ని యూజ్ చేశారో అంత వెయిట్ ఉంటుంది. అది ఇంటూ ఆ క్యారెట్ ప్రైస్ వేస్తారనమాట. సేమ్ గోల్డ్ లాగేనండి. అండ్ దీనికి తగ్గటువంటి మేకింగ్ ఏం జరిగింది, ఇందులో వేస్టేజ్ ఎంత ఉంది అనేది అప్పటికప్పుడు మనం షోరూమ్కి వెళ్ళి కొనుక్కుంటే కనుక మనకు ప్రైస్ అనేది ఆ విధంగా పడుతుందన్నమాట. అండ్ గోల్డ్ అనేది మీకు తెలిసిందే కదా, మేకింగ్ అయినా వేస్టేజ్ అయినా ఆ రోజు గోల్డ్ ప్రైస్ ప్రకారం అందులో ఎంత యూజ్ చేశారో అంత అనేది కౌంట్ చేస్తారు. ఏ కలర్ బీడ్ కూడా ఒకే కాస్ట్ అనేది ఉండదండి. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే, అంటే వాటికి అప్పటికప్పుడు ఆ సెట్స్కి సెట్ అయ్యేలాగా వాళ్ళు ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేసి పెట్టారు. మనం అక్కడ ఉండేటువంటి ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియో కాల్ త్రూ చూడొచ్చు, లేదంటే వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. మనం కస్టమైజ్ అనేది చేయించుకోవచ్చు. జస్ట్ మనం బీడ్స్ కలెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇయర్ రింగ్స్ ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేనైతే చాలా కలెక్షన్ చూపించానండి. ఒక 3 వీడియోస్ అయితే మన పేజ్లో పెడతాను, తప్పకుండా చూడండి. వీటన్నింటిలోకి నచ్చినటువంటివి మనం తప్పకుండా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ ఉండేటువంటి మరో స్పెషాలిటీ ఏంటంటే, మనం గోల్డ్ కాస్ట్ చూసినప్పుడు షాప్ టు షాప్ కావచ్చు, లేదా మన ఊర్లోకి వెళ్ళినప్పుడు, అంటే ఒక హైదరాబాద్లో ఒక కాస్ట్, విజయవాడలో ఒక కాస్ట్ అని చెప్పి, లేకపోతే మనం చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఒక కాస్ట్ అని చెప్పి మారిపోతూ ఉంటాయి కదా. బట్ మనం ఎక్కడ ఏ ప్రాంతంలో మార్కెట్ ప్రకారం ఏదైతే గోల్డ్ కాస్ట్ ఫిక్స్ చేశారో ఆ కాస్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ చేయడం పన్నా జ్యువెలరీలో స్పెషాలిటీ అండి. బీడ్స్ కూడా మనకెంత కాస్ట్ ఒరిజినల్ కావచ్చు, సెమీ ప్రీషియస్ కావచ్చు మెయింటైన్ చేస్తున్నారో మార్కెట్లో సేమ్ కాస్ట్ ప్రూఫ్స్తో మెయింటైన్ చేయడం ఇక్కడ మరో స్పెషాలిటీ అనమాట.